అయ్యో అబ్బాబాబా ఇంట్లో గొడ్డలి చాకరీ చేసుకోలేక చచ్చిపోతున్నారు. ఈ ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళు కలహకండి కొట్టుపోతుంది అందరూ నన్నే ఆడిపోసుకుంటున్నారు. అయినా మా బామ్మ మాట విని ముసలాడి దగ్గర పెద్ద మూట ఉంది, కింద నుంచి పైదాకా పైనుంచి కింద దాకా దిగబోస్తాడంటే ఈ ముసలాడికి మూడో పెళ్ళం కింద తగులడ్డాను. అయినా నా మొగుడు మూట సరైనది అయితే ఇలా ఎందుకు అనిపించుకుంటాడు? పొద్దుననగా పొయ్యి గారు కూర్చున్నారు, అంగడికి వెళ్ళి కూరగాయలు తెస్తారన్నాడు. ఆ వచ్చేదేదో మా కేశవులాగా ఉన్నాడేమిటి? ఒరే కేశవా, ఒరే కేశవా, ఒరే కేశవా, ఏమిటి అక్కడే ఆగిపోయావు? జనార్దన్ ఒక్కడికే దిక్కు లేదు, మళ్ళీ జనార్దన్ అంట. అమ్మా ఈ రోజు నిన్ను చూస్తూ ఉంటే, నన్ను చూస్తూ ఉంటే చూస్తూ ఉంటే కదరా బెజవాడ కనకదుర్గం అయ్యో కాళికాదేవిలాగా ఉన్నావనలేదు కదావా. ఒరే కేశవా, పొద్దుననగా అంగడికి వెళ్ళారు, ఇంతకీ గురువు గారి కూరగాయలేవిరా? మా కోసం చూసి చూసి నువ్వు పొయ్యారు పడుకొని కూర్చున్నావా? చూసి చూసి కదరా నాయన, చూసి చూసి పొయ్యారు కూర్చున్నాను రా నాయన. కట్టిలేవంటావు. కట్టిలేవి అమ్మా, మా కోసం చూసి చూసి నువ్వు పొయ్యారు పెట్టుకొని కూర్చోకపోతే ఏ పక్కింటి పుల్ల ఎత్తుకొచ్చి వేస్తే మనం అన్నది పొయ్యా. నాయన పక్కింటి పుల్లలు నా పొయ్యిలో పట్టవు కదరా నాయన. పక్కింటి పుల్లలు పట్టవరా నాయన? అయితే మన పెరట్లో ఉంది కదా మొద్దు. అమ్మో నాదేమో చిన్న పొయ్య, అదేమో పెద్ద దొంగరా నాయన. మన గురువు గారు ఉన్నాడుగా పగల కొడతానికి. ఓహో, అవి చేస్తే నేను పెట్టుకుంటాను గాని ఇంతకీ గురువు గారు కూరగాయలు ఏవిరా? అమ్మా చుట్టూ తెలుపు, ఆ మధ్యన ఎరుపు, అది ఎవరు పెట్టారు తల్లి? ఇది మా పుట్టింటి వాళ్ళు పెట్టారు. ఇదండి బండు అన్నం తింటాడు, పొట్టకొస్తే అక్షరం మొక్కలేదు, ఒక వివరం తవరం లేదు, అడిగిన దానికి సమాధానం చెప్పి సావడండి. బండు అన్నం తినమంటే తింటాడు కానీ వీడికి అసలు అక్షరాభ్యాసం లేదు, ఏమి లేదు, ఎదుగుదామనేది కూడా లేదు బాబాయ్. అంతా నీతోటి బ్రహ్మయ్య గారితో పోయిందంతా నా కర్మ. కాకపోతే రోజుకో సన్యాసిలాగా తయారవుతున్నారు, అందరూ నా ప్రాణం తీయడానికి వస్తున్నారు. ఓర్చుకో అమ్మ ఓర్చుకో. మరి అది ఎవరు పెట్టేది? ఇది మా పుట్టింటి వాళ్ళు పెట్టారు. ఇది కూడా మా పుట్టింటి వాళ్ళు పెట్టింది. మీ పుట్టింటి వాళ్ళు పెట్టారు. ఎందుకురా అంత అదిరిపాటు? అదురుపాటు వచ్చింది కాబట్టి బెదరుపాటు. ఆ పైన మీ పుట్టింటి వారు పెట్టారు. పుట్టింటి వాళ్ళే పెట్టారు. సర్వము మీ పుట్టింటి వారు సమర్పించారు. నాయన నువ్వు వచ్చిన కాడి నుంచి మా గురువు గారు ఎప్పుడు పెట్టలేదా నగా నట్రా అంట. ఏం చెప్పండి రా నాయన, మీ గురువు గారి దగ్గర పెద్ద ఉంటుంది అని ఆశపడి పెళ్లి చేసుకున్నారు. లోన కూర్చుంటే బయటకు వస్తాడు, ఆడదాన్ని సిగ్గు విడిచేసి బయట కూర్చుంటే లోనకి వెళ్తాడు. ఒరే కేశవ, ఇక్కడ ఒక విషయం జరిగింది. ఏమిటో అది? ఆయన కాస్త నిద్రపోతున్న సమయంలో, ఇది పవనించిన సమయంలో, పవనించిన నిద్రించిన ఒకటే, నానార్థాలు తీమాక నెల తక్కువ సన్యాసి. ఆ విధంగా నేర్పితివి కదా నీవు. నేను నేర్పిస్తే ఎందుకు ఏడ్చేస్తావు? ఆయన నేర్పించాడు అయితే. అవును రా నాయన, నువ్వు నేను నేర్పిస్తే నా వెనకాల వచ్చేవాడివి, నువ్వు గురువు గారు వెనకాల వెళ్తున్నావు. అదే పంచాంగం అక్కడ ఉంది కదా, అందుకే అటు పోతున్నా. సత్యం బాబాయ్ లేడు, పెద్దాడు కదా. పెద్దవాడే కదా. మా మూట ఉంది, ఆధైర్య పడమాక కింద నుంచి పైదాకా, పైనుంచి కింద దాకా పెడతాడంటే. ఏం మూట అమ్మా? ఏదో మూటలేరా నాయన. కాదురమ్మా, ఎవరైనా అడిగినప్పుడు మా గురువు గారి దగ్గర మూట ఉందని నేను కూడా చెప్పాలిగా. మరి ఆయన కాస్త నిద్రపోతున్న సమయంలో అమ్మా ఏంటది? ఆ మూట కాస్త విప్పదీశాను కదా. తీసావా అమ్మా? మూటలో ఏముంది తల్లి? విభూతి గడ్డలు ఉన్నాయి నాయన. ఈ బూది గడ్డ కావలసింది అదే కదా. ఏం చెప్పండి రా నాయన, గడికి రాసుకున్నా కదా, ఇదేదో పోయింది. మరి పోయింది, ఏడకపోదు, అందులోనే ముట్టదులేరా, అందులోనే ఉంటుంది. ఒరే కేశవ, గురువు గారు ఏడని నీ సందేహం. గురువు గారు ముందు నేను వెనుక వస్తూ ఉన్నావు తల్లి. మన వీధి మలుపులో ఆ పచ్చడి భవంతు లేదు తల్లి, ఉంది. అక్కడ వచ్చి ఏమిట్రా? అక్కడికి వచ్చి నిలబడిపోయాడు తల్లి. అక్కడికి వచ్చి నిలబడ్డా? ఏం చేస్తున్నాడు రా? అటు ఇటు చూశాడు. చూసి
అన్ని ఏమిటి? అమ్మా భోజనం చేసుకున్న తర్వాత మనం ఏం వేసుకుంటాం? ఏం వేసుకుంటాం? తాంబూలం వేసుకుంటాం. తర్వాత అబ్బా తాంబూలం వేసుకున్న తర్వాత ఏం వేస్తాం? ఏదైనా పలహారం ఉంటే తింటాం. తర్వాత మగద్వారము తలుపులు వేసుకుంటాం కదా తల్లి. మీరు చూసావా ఈ పనికిమాల నాడికి పొట్ట కొత్త అక్షరం ముక్కలేదు. వీడికి పొట్ట వీడికి ముందేదో మొదలేదో తెలియదు వీడికి. వీడు చూసావా నన్ను చూసి ఆడు చూడు గురువు గారు లేని సమయం చూసుకుని అదే నీ బతుకంతా అదేరా, నీ బతుకంతా ఇదే. ఇది తప్పితే దేనికి పనికిరావు. పనికిమాలనాడు గురువు గారు లేని సమయం చూసుకుని మన సంభావన స్థానికి వచ్చి ఏమన్నాడు తెలుసా? వీడంతా వీడి బ్రతుకెంత, వీడంతా వీడి కింద నుంచి అందిస్తున్నాడు, కింద నుంచి అందిస్తున్నాడు వీడంతా. నీకు తెలుసా? నీకు వివరం తెలుసా? నువ్వు అన్నిసారి ఒళ్ళు వేయాలా తల్లి? ఆగరా నాయన, ఆ ఒళ్ళు వేయము. అయిపోయిందా? అంతే. చాలా పొట్టట్టుంది. లేదు తెల్లవారుజామునుగా అట్లాగే ఉంటుంది నాయన. ఆ విధంగానే ఉంది. కొంచెం ఆవేశం ఎక్కువ పనికిమాలనాడికి, ఆవేశం ఎక్కువ. ఏది కూడా వివరం సవరంగా చేయడు. అంతా ఒళ్ళో పెట్టినా దల్లో పెట్టినా పనికిమాలనాడు. ఆడు చూడు, ఆడు మొహం చూడు, సత్రం విశ్రాకులు ఏరుకునే మొహం వాడు చూడు ఎట్టకున్నాడు వాడు. అమ్మా అక్కడెవరు కామాక్షమా ఉందిరే నాయన. కామాక్షం ఉంది. కామాక్షమ్మ గారింట్లోకి వెళ్ళాడా? అమ్మో 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 కామాక్షమ్మ గారింట్లోకి వెళ్ళి ఏం చేస్తున్నాడు రా? ఆ ఇంట్లోకి వెళ్ళి నాకెంతకలమ్మ ఈ బాబు జరిగిందేదో చెప్పరా నాయన? గురువు గారు లోనకి వెళ్ళి నేను చెప్పరా నాయన? చెప్పరా నాయన? ఆ మహాతల్లి ఉయ్యాల బల్ల మీద పరుండు పెట్టి తమలపాకులు తీసి సొన్నమ రాసి చిలకల జుట్టి త్వరగా చెప్పరా నాయన? చెప్పేది నువ్వా నేనా? నువ్వే చెప్పరా నాయన? గురువు గారు నోట తినిపియ్యా. గురువు గారు ఆనందంతో పైకి లేచి ఏమైంది చెప్పరా నాయన? గురువు గారు ఆ విషయంలో ఏమో చేస్తున్నాయనగా ఏం చేస్తున్నాడు నాయన? అమ్మా వచ్చే వయ్యారి రంగి సాగింది నా దీన్ని కూడా నాశనం చేయడానికి తగలటారా? దీన్ని కూడా నాశనం చేసేద్దా? నవ్వుతావేంటయ్యా? నవ్వుతావేంటి? మొన్న శ్రీను వచ్చి ఏమంటాడు తెలుసా? దర్శి శ్రీను వచ్చి ఏమంటాడు తెలుసా? వద్దులే కాదు, స్వయం పాకం ఎత్తానికి వచ్చి ఏమంటాడు తెలుసా? వచ్చాడమ్మా స్వయం పాకం రా నాయన. స్వయం పాకం అంటే తెలుసా నీకు? ఎప్పుడు చెప్పా నాకు? నీకు అంతే, నీకు అది ఎదుగుదల లేదులే. నా మడి అంత అపవిత్రం చేసావు. నేను లోనికి వెళ్ళి స్నానం చేస్తుంటే గురువు గారు వస్తే నువ్వు ఇక్కడే ఉండి చూస్తూ ఉంటాను. అమ్మవారు చల్లగా ఉందని ఎడంకాలు ముందు పెట్టి ముందు అమ్మగారి పిలవరా నాయన ఒకసారి. పిలిచేదా పిలవరా? నువ్వు పిలుస్తానుగా, తొందర ఎందుకు? ఏమిట్రా? అమ్మా గురువు గారు అమ్మా. ఆడు చెడగొట్టడానికి వచ్చాడు రాడు. ఆడి బ్రతుకంతే. రమణ గారిని కూడా చెడగొట్టేస్తున్నాడు. ఈడు బ్రతుకంతా అంతే. అసలు దేనికి పనికిరాడు. అది ఆడికి ఎంత చెప్పినా కానీ సిగ్గు లేదు. ఆడి సిగ్గు, శరం, మానవ అభిమానం మొత్తం విడిచేశాడు. ఆగరా నాయన. అందరూ వచ్చి గత్ర చేయటానికి, వివరం తవరం లేక నా ప్రాణం తీయటానికి వచ్చాడు. ఒక్కొక్కళ్ళని కూడా ఒక వివరం అసలు నీతోటే పోయింది బాబా. ఇది మొత్తం నీతోటే పోయింది.
శాస్త్రి గారు ఏమిటి దగ్గరికి రండి. ఏమిటో కలహం? భార్య భర్తలు మనం. అవును. ఇక పెద్దవాళ్ళు వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, ఆ, మన సురేష్ గారు ఉన్నారు. ఉన్నారు. వాళ్ళిద్దరు ముందైనా కాస్త కర్ర నిలబెడతాం నేర్చుకోండి. ఏ కలహం? ఆ, నేను ముసలివాడిని అయిపోయాను కదే, అయితే కర్రీ ఎలా నిలబడుతుంది? వీడి గురువు గారు నువ్వేమిట్రా? కర్ర నిలబెట్టమంటే ఆ, అంత వంగ పడితే లేగదు. ఆ, అవునా? ఇక ఆడి చేత చెప్పించుకుంటున్నాను. నీ బతుకు సిగ్గు లేదు ఇచ్చి అంటే నీకు కూడా అసలు మొదలేదో చివరేదో కూడా తిరిచావటల్లా. ఇదిగో ఇగో ఇది దీన్ని పడేయమాక. మళ్ళీ ఎందుకు నిలబెట్టిన తర్వాత మళ్ళీ పడేస్తావు? ఆగవే. నిలబెట్టిన దాన్ని నిలబెట్టేట్టు పట్టుకో. నేను ప్రయత్నం చేస్తున్నాను నిలబెడతానికి. ఏం ప్రయత్నం చేస్తున్నావు? పెళ్లి చేసుకున్న కాడి నుంచి చేస్తున్నావు. ముట్టుకునే పుష్కర కాలం అయింది, ఇప్పటికి ఉపయోగం లేదు నాకు. పుష్కర కాలం అయింది బాబాయ్. వెధవని. 12 సంవత్సరాలు పుష్కర కాలం అంటే 12 సంవత్సరాలు. ఒక వివరం ఉందో కవరం ఉందో. ఆ కామాక్షి, మీనాక్షి, వరజాక్షి కలహకట్టి కొట్టుపోతుంటే కడుపు రగిలిపోతుంది తెలుసా నీకు? వీడు చెప్పాడా? ఆ? ఏమిట్రా? ఏం చెప్పరా ఆ, కాదు కానీ ఏమయ్యా ఏమిటి? శాస్త్రి గారి దగ్గరికి రండి. ఏమిటి చెప్పు? మన ఇద్దరం భార్య భర్తలమే కదా, ఇక్కడ ఎవరూ లేరు కదా, నాతో మాట్లాడచ్చు కదా. మళ్ళీ ఆడు చెప్పాడా, వీడు చెప్పాడా, వాడు చెప్పాడు. మళ్ళీ ఇదిగోండి ఇదండి ఇది. అంత దూరంగా వెళ్ళిపోతే ఇంకా పిల్లలు పుట్టమంటే గర్భధానం ముహూర్తం పెట్టాడు. ఎట్లా పెట్టాడు తెలిసి పనికిమాల నాడు ఆదివారం నువ్వు చేసావు అర్ధరాత్రి. వెధవని. అర్ధరాత్రి అంటే తెలియదారా నీకు? మళ్ళీ నువ్వు వంకి చెప్తూ పనికిమాలనాడా, నువ్వు పనికిమాలనాడు. నీకు ఎంత చెప్పినా సిగ్గు శరం లేదు. నా ప్రాణం తెస్తానికి వస్తావు నీకు. పోనీవే, పోనీ. ఆగు. అట్టా కనపతి ఈడు ఎట్టంటాడు అనుకుంటున్నా. ఈడు లోపల నుంచి విని చండాలం అనిపిస్తుంది నాకు. ఏమిటి? ఎప్పుడైనా ఆ మొహాన్ని నీ ప్రతిమలో చూసుకు తెచ్చావా? ఆ సత్రంలో ఇస్త్రాకలు వేస్తారే, వాడి మొహం నీ మొహం ఒకటిగానే ఉంది. కలహం పొద్దునానగా అంగడికి వెళ్ళేంతకి కూరగాయలు ఏవి? ఏమయ్యా కూరగాయల మూట ఎక్కడ పెట్టాడో వెధవని. తోటకు అబ్బే ఏమయ్యా పొద్దుననగా వీళ్ళంతకి కూరగాయలు ఏవయ్యా? ఏమయ్యా తోటకూర ఏది, ఈ పూటకు కూర ఏది, తోటకూర ఏది, ఈ పూటకు కూర ఏది? తోటకూరలో కూర తెస్తే అత్తోడలు కూడా వేస్తే, కూర తెస్తే అత్తోడలు పోటీలో నీతో రాగి చెండు ఏది, ఏ రమణికి ఇచ్చేవు, రాగి చెండు ఏది, చెంబు నాకు చెంబు అదిగో తోటలో పెట్టాను. చెంబు అదిగో తోటలో పెట్టాను. తోటలో కృష్ణాజనమేది, ఆ కృష్ణపుటనమేది, కృష్ణాజనమేది, ఆ కృష్ణపుటనమేది. ఎవరోయి పతిని అలా కొట్టకూడదమ్మా. మా ఇంట్లో ఎప్పుడు ఉన్నదే లేవే. దగ్గరికి రా. ఏంటి ఆవిడ ఏంటి? నువ్వు పని చేసుకోలేకపోతున్నావు కదా. పని చేసుకోలేకపోతున్నానని సుకుమారివని కుమారినని నీకోసం పని మనిషిని కొనుక్కొచ్చానే. అఘోరించినట్టే ఉంది కానీ ఆ, నా గొప్ప, నా మంచి, నాతో ఎలా మెలగాలో చెప్పావా? అన్నీ చెప్పాను. లేదు, మళ్ళీ చెప్పు.
తప్పదంటావా? తప్పదు. చెప్పాలంటావా? ఒరే కేశవ, ఏం చెప్తున్నారో దగ్గరుండి చెప్పి చెప్పేది వినమంటావా చేయమంటావా? చెప్పేది విను. చేసే ఇంకా నీకు వయసు రాలేదురా నాయన. సరే.